Hey guys, welcome back to another video. ఈ వీడియోలో నేను మీకు గ్రౌండ్ రాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా లాస్ట్ వీడియోలో గ్రౌండ్ వైర్ అంటే ఏంటి, ఆ గ్రౌండ్ వైర్ దేనికి యూజ్ చేస్తామో, ఎలా యూజ్ చేస్తామో అని చెప్పి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ వీడియో చివరిలో ఈ గ్రౌండ్ రాడ్ గురించి కూడా జస్ట్ ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూసిన వన్ ఆఫ్ ద వ్యూవర్ ఏమడిగాడు అంటే కామెంట్ సెక్షన్లో, బ్రో గ్రౌండ్ రాడ్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, గ్రౌండ్ రాడ్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పి అడిగాడు. సో ఆ కామెంట్కి రిప్లై ఇచ్చే బదులు దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో అసలు గ్రౌండ్ రాడ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఇక్కడ మీకు టైం వేస్ట్ చేయకుండా ఏం చేస్తానంటే ఆల్రెడీ వైట్ బోర్డ్ మీద ఎంటైర్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేసి పెట్టాను. సో ఇక్కడ ఉంది కదా, ఇది మన ఇల్లు. మన ఇంటికి బయట ఎలక్ట్రికల్ పవర్ ప్లాంట్ నుంచి మన ఇంటికి ఎలక్ట్రికల్ పోల్స్ త్రూ వైర్స్ పవర్ వస్తుంది కదా. సో మీ అందరికీ తెలిసిన విషయమే, 2 వైర్లు వస్తాయి. ఒకటి వచ్చేసి హాట్, ఇంకోటి వచ్చేసి న్యూట్రల్ వైరు. హాట్ని రెడ్ కలర్లో మెన్షన్ చేశాను, న్యూట్రల్ని వచ్చేసి బ్లూ కలర్లో మెన్షన్ చేశాను కదా. అవి రెండు ఫస్ట్ మన ఇంట్లోకి ఎలక్ట్రికల్ ప్యానల్ దగ్గరకు వస్తుంది. సో చాలామందికి ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ అంటే ఏంటో తెలియదు. సో ఎలక్ట్రికల్ ప్యానల్ అంటే ఏంటంటే, ఎక్కడైతే మన ఇంట్లో ఫ్యూజెస్, సర్క్యూట్ బ్రేకర్స్, మెయిన్ స్విచ్చెస్, కరెంట్ మీటర్ ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఎలక్ట్రికల్ ప్యానల్ అంటారన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆ 2 వైర్స్ కూడా మన ఎలక్ట్రికల్ ప్యానల్లోకి వస్తాయి. అక్కడికి వచ్చి యాజ్ యూజువల్గా సర్క్యూట్ బ్రేకర్స్, మెయిన్ ఫ్యూజెస్ లేకపోతే కరెంట్ మీటర్ వాటి త్రూ అన్నీ వెళ్తే నేను అవన్నీ డ్రా చేయలేదు. ఆ ఎలక్ట్రికల్ ప్యానల్ నుంచి అన్ని స్విచ్ బోర్డ్స్కి కనెక్షన్స్ ఉంటాయి. సో నేను సింప్లిసిటీ కోసం జస్ట్ ఒక్క స్విచ్ బోర్డు మాత్రమే డ్రా చేశాను. ఓకే, ఆ స్విచ్ బోర్డుకి అక్కడున్న ప్లగ్కి నేను టీవీని కనెక్ట్ చేశాను. సో 2 హాట్ అండ్ న్యూట్రల్ వైర్స్, ఆ 2 వైర్స్ ఎలక్ట్రికల్ ప్యానల్లోకి వచ్చి అక్కడ నుంచి మన స్విచ్ బోర్డ్ లోపలికి వచ్చేస్తాయి, అక్కడ నుంచి మన టీవీలోకి వచ్చినాయి. ఓకే, సో ఈ ఎలక్ట్రికల్ ప్యానల్కి ఒక గ్రౌండ్ వైర్ అన్నది గ్రీన్ కలర్లో ఉండే గ్రౌండ్ వైర్ అనేది కనెక్ట్ చేస్తారు. అది డైరెక్ట్గా ప్యానల్కే కనెక్ట్ చేస్తారు. ఆ ప్యానల్ మెటల్ ఏదైతే ఉందో దానికే కనెక్ట్ చేస్తారు. అక్కడ నుండి మన స్విచ్ బోర్డ్లోకి, ఆ స్విచ్ బోర్డ్లోంచి మన టీవీలో కనెక్షన్ ఉంటుంది. ఈ గ్రౌండ్ వైర్, ఈ గ్రౌండ్ వైర్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇంటి పైన ఈ టీవీకి యాజ్ యూజువల్గా ఒక టీవీ యాంటీనా ఉంది. ఓకే, రైనీ సీజన్లో ఉరుములు మెరుపులు వచ్చే సిచ్యువేషన్లో పిడుగులు పడుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాడ్ లక్ కొద్దీ మన ఇంటి పైనే ఆ పిడుగు అన్నది పట్టది అని అనుకోండి. సో దానికోసం ఏం చేశాను అంటే ఒక క్లౌడ్ డ్రా చేశాను. క్లౌడ్ నుంచి ఒక పిడుగు మన ఇంటి మీద పడుతున్నట్టుగా నేను మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ చాలామందికి ఈ పిడుగు అంటే ఏంటో తెలియదు, రైట్? సో పిడుగు అంటే ఏంటో సింపుల్గా ఒక 1 or 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ల్యాండ్ పైన, భూమి పైన వాటర్ ఉంటుంది కదా. ఈ వాటరు ఈ సన్లైట్ వల్ల హీట్ అయ్యి ఎవాపరేట్ అవుతాయి. ఇలా ఎవాపరేట్ అయిన వాటర్, ఇక్కడ సపోజ్ ల్యాండ్ పైన వాటర్ ఉందనుకోండి, అది సన్లైట్ వల్ల ఎవాపరేట్ అయ్యి క్లౌడ్స్గా ఫామ్ అవుతుంది. ఇలా ఇక్కడున్న వాటర్ వేపర్ రూపంలో క్లౌడ్గా ఫార్మ్ అయ్యే ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే, ఈ ఎర్త్కి ఈ క్లౌడ్స్కి మధ్య ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది ఏర్పడుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? వోల్టేజ్ డిఫరెన్స్ అన్నది వీటన్నిటి మధ్య ఏర్పడుతుంది. ఓకే, అలా ఎప్పుడైతే 2 వస్తువుల మధ్య వోల్టేజ్ అనేది ఏర్పడుతుందో అప్పుడు వాటి మధ్య ఎప్పుడైతే ఒక షార్ట్ సర్క్యూట్ కానీ ఏదైనా ఒక కండక్టర్ కానీ వస్తే వాటి త్రూ కరెంట్ అనేది పాస్ అవడానికి, ఆ ఎనర్జీ అనేది పాస్ అవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ పొటెన్షియల్ ఎనర్జీ అన్నది, రైట్? ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసా? సపోజ్ వీడి అని మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి సమ్ thousands of kilovolts ఉంటుంది అనమాట. thousands of kilovolts. ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వీటి రెండింటి మధ్య ఒక గుడ్ కండక్టర్ లేకపోయినా సరే ఆర్క్ అన్నది ఫామ్ అవుతుంది. ఆర్క్ అన్నది ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆర్క్ అంటే ఏంటి? మనం పిడుగు అని ఏదైతే చెప్పుకుంటున్నామో, లైటనింగ్, పిడుగు అని ఏదైతే అంటున్నామో అదే ఈ క్లౌడ్స్కి ఈ ఎర్త్కి మధ్య ఫామ్ అయ్యే ఒక ఆర్క్. వాటి రెండింటి మధ్య గుడ్ కండక్టర్ లేదు కాబట్టి వాటి రెండింటి మధ్య ఒక ఆర్క్ అన్నది ఫామ్ అవుతుంది. ఎందుకు ఆర్క్ అన్నది ఫామ్ అవుతుంది? వాటి రెండింటి మధ్య డిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. ఆ ఆర్క్ వచ్చేసి మన ఇంటి మీద కానీ లేకపోతే చెట్ల మీద కానీ మన మీద కానీ పడితే మన త్రూ ఆ ఎనర్జీ అన్నది భూమిలోకి వెళ్తుంది. ఓకే, అంత ఎనర్జీ మన నుంచి కానీ, మన ఇంటి నుంచి కానీ లేకపోతే చెట్ల నుంచి కానీ వెళ్ళినప్పుడు హీట్ జనరేట్ అవటం, ఫైర్ యాక్సిడెంట్లు అవ్వటం, కాలిపోవటం, చనిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతుంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా పిడుగు కాన్సెప్ట్ అనమాట. సో మళ్ళీ మన వీడియోలోకి వచ్చేద్దాం.
ఇక్కడ క్లౌడ్స్ ఉంది, క్లౌడ్స్ నుంచి ఒక పిడుగు వచ్చేసి మన ఇంటి మీద పడ్డది అనుకుందాం, మన బ్యాడ్ లక్ కొద్ది. అలా పడ్డ ఎనర్జీ ఏమవుతుంది అని అంటే, సో యాంటీనా మీద పడ్డది. ఎందుకు? ఇంటి కన్నా కూడా యాంటీనా హైట్లో ఉంది కాబట్టి ఆ పిడుగు వచ్చేసి ఫస్ట్ యాంటీనా మీద పడింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక డౌట్ అనమాట. కొంతమంది అడుగుతారు కదా, బ్రో ఎప్పుడు పిడుగులు వచ్చేసి చాలా ఎత్తులో ఉన్న వస్తువుల మీదే పడతాయి ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల మీద, బిల్డింగ్స్ పైన, సెల్ ఫోన్ టవర్స్ పైన, వీటి మీద ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి. ఎందుకు అంటే ఈ క్లౌడ్స్కి ఎర్త్కి మధ్య నార్మల్గా ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ కానీ ఎనర్జీ కానీ ఎప్పుడూ కూడా లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ లేకపోతే ఒక షార్ట్ పాత్ త్రూ వెళ్ళడానికి ఇష్టపడుతుంది. సో ఇక్కడ రాసాను చూడండి, ఎనర్జీ ఆర్ కరెంట్ టేక్స్ ఆల్వేస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్, లేకపోతే దాన్ని ఒక షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు వీటన్నిటి మధ్య ఏదైతే ఎత్తైన వస్తువు, చెట్లు కానీ బిల్డింగ్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే అవి ఒక షార్ట్ సర్క్యూట్ని క్రియేట్ చేస్తాయి. అందుకే పిడుగులు ఎప్పుడు కూడా ఏ వస్తువు అయితే ఎక్కువ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ తాడి చెట్లు, చింత చెట్లు, సెల్ ఫోన్ టవర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, వీటి మీద ఎక్కువగా పిడుగులు అన్నది పడుతుంటాయి అన్నమాట. ఓకే, సో మన ఇంటి పైన ఉన్న యాంటీనా పైన ఆ పిడుగు అన్నది పడ్డది. ఆ ఎనర్జీ ఎలా ట్రావెల్ అవుతుందో ఇప్పుడు నేను మీకు డయాగ్రామ్లో చూపిస్తాను. ఓకే, ఇలా పడ్డ పిడుగు ఏమవుతుందంటే యాంటీనా వైర్ త్రూ ఇలా వస్తుంది, ఇలా వచ్చి మన టీవీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, టీవీలోకి ఎంటర్ అయిన ఎనర్జీ లేకపోతే కరెంట్, మా ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వైర్ లేదు, ఈ గ్రౌండ్ వైర్ కను ఈ ప్యానల్కి కనెక్షన్ లేదు అని చెప్పి అని అనుకుంటున్నాము. ఇలా వచ్చిన ఎనర్జీ ఈ లైన్ వైర్ త్రూ, న్యూట్రల్ త్రూ ఈ గ్రౌండ్ వైర్, 3 వైర్స్ ఉన్నాయిగా, 3 వైర్లు గుంటా ఎలక్ట్రికల్ ప్యానల్లోకి ఎంటర్ అవుద్ది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది? ఇటు ఎలాగో గ్రౌండ్ రోడ్లోకి కనెక్షన్ లేదు, ఇప్పుడు ఇటు ట్రావెల్ అవుద్ది ఆ ఎనర్జీ, ఆ పిడుగు నుంచి వచ్చిన ఎనర్జీ ఇటు ట్రావెల్ అవుతుంది. ఇలా ట్రావెల్ అయ్యి మన ఈ వైర్స్లోకి ఎంటర్ అవుతుంది, మన ఇంటి దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ పోల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంక ఎటు దారి ఉంటే అటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అది చాలా లాంగెస్ట్ పాత్. ఆ పాత్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మన ఎనర్జీ కానీ కరెంట్ కానీ ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే షార్టెస్ట్ పాత్, షార్ట్ సర్క్యూట్ని వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కరెంట్ అన్నది ఈ డైరెక్షన్లో వెళ్ళటానికన్నా కూడా ఎనర్జీ అన్న కరెంట్ అన్న రెండూ ఒకటే. నేను మాటికి మార్చి చెప్తున్నాను, బట్ ఈ సినారియోలో రెండూ ఒకటే. ఎనర్జీ అన్నది ఈ డైరెక్షన్లో వెళ్ళటానికన్నా కూడా ఈ టీవీ నుంచి ఇక్కడ ఒక ఆర్క్ ఫామ్ అయ్యి భూమిలోకి వెళ్ళడానికి ఇష్టపడింది. ఓకే, అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ టీవీ అన్నది కాలిపోతుంది. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు ఇలా వచ్చిన ఎనర్జీ టీవీలోకి ఎంటర్ అయింది, స్విచ్ బోర్డ్లోకి ఎంటర్ అయింది, ఎలక్ట్రికల్ ప్యానల్లోకి ఎంటర్ అయింది. వన్స్ ఎలక్ట్రికల్ ప్యానల్లోకి ఎంటర్ అయిన కరెంటు ఇక్కడ నుంచి అన్ని స్విచ్ బోర్డ్స్లోకి కనెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, అన్ని స్విచ్ బోర్డ్స్లోకి వెళ్ళిద్ది ఎనర్జీ. వెళ్ళి ఆ స్విచ్ బోర్డ్స్ కనుక వేరే ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా కనెక్ట్ చేస్తుంటే దాంట్లోకి ఎంటర్ అవుద్ది. మళ్ళీ దాని నుంచి ఒక ఆర్క్ ఫామ్ అయ్యి భూమిలోకి వెళ్ళిద్ది. ఇలా ఎన్ని వస్తువులు అయితే స్విచ్ బోర్డులు కనెక్ట్ చేస్తుంటాయో అన్ని వస్తువుల నుంచి కూడా వెళ్ళనీకి కరెంట్ అన్నది ఆ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. అప్పుడు ఏమవుతాయి అని అంటే ఈ టీవీలు, అప్లయన్సెస్, రిఫ్రిజిరేటర్స్ ఏవైతే ఈ స్విచ్ బోర్డులకు ఆ టైంలో కనెక్ట్ చేస్తుంటాయో అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. ఓకే, అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఏం చేసాము అని అంటే ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ నుంచి ఒక వైరు తీసుకుని వచ్చి మన ఇంటి పక్కన ఒక గుంట తీసి ఆ గుంటలో ఒక గ్రౌండ్ రాడ్ అన్నది పెట్టి ఆ గ్రౌండ్ రాడ్కి ఎలక్ట్రికల్ ప్యానల్కి మధ్య కనెక్షన్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ ఈ గ్రౌండ్ రాడ్ అంటే ఏంటి సింపుల్గా చెప్తాను. ఈ గ్రౌండ్ రాడ్ వచ్చేసి ఒక మెటల్ తోటి తయారు చేస్తారు. నార్మల్గా కాపర్ కానీ, ఐరన్ కానీ, అల్యూమినియం కానీ యూజ్ చేస్తారు. బట్ మోస్ట్లీ 99% ఆఫ్ ద టైం కాపర్ రాడ్సే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే కాపర్ ఇస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్? సో ఇలా కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ గ్రౌండ్ రాడ్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా జరిగిందో చూద్దాం. మళ్ళీ ఈ పిడుగులోంచి వచ్చిన ఎనర్జీ యాంటీనా వైర్ త్రూ టీవీలోకి ఎంటర్ అవుద్ది. టీవీలోంచి లైను, న్యూట్రల్, గ్రౌండ్ వైర్ త్రూ ఎలక్ట్రికల్ ప్యానల్లోకి ఎంటర్ అవుద్ది. ఇక్కడికి ఎంటర్ అయిన దానికి ఇప్పుడు 2 డైరెక్షన్లు ఉన్నాయి. ఒకటి ఈ లైన్ న్యూట్రల్ ద్వారా మన ఎలక్ట్రికల్ పోల్లోకి ఎంటర్ అవుతాం. రెండో డైరెక్షన్ ఏంటి, ఈ గ్రౌండ్ వైర్ నుంచి ఇలా వచ్చి ఈ గ్రౌండ్ రాడ్లోకి ఎంటర్ అయ్యి గ్రౌండ్ రాడ్ నుంచి మంచిగా ఎర్త్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇప్పుడు 2 పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు కరెంటు ఏ పాత తీసుకుంటుంది? పాత్ 1 పాత్ 2 పక్కాగా పాత్ 2 తీసుకుంటుంది. ఎందుకు అనంటే పాత్ 2 ఈ గ్రౌండ్ రాడ్ త్రూ ఉన్న డైరెక్షన్లో దానికి రెసిస్టెన్స్ తక్కువ. ఇక్కడ చెప్పుకున్నాం కదా, కరెంట్ ఆల్వేస్ టేక్స్ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. ఈ పాత్రలోనేమో
పోల్స్లోకి ఎంటర్ అయ్యి ఆ పోల్స్లో ఉంటే ఇంకెటో వెళ్ళాలి. ఈ వైర్ అంతటి దానికి కూడా రెసిస్టెన్స్ అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ సింపుల్ షార్ట్ వైర్లోంచి గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇది షార్టెస్ట్ పాత్. సో ఇక్కడ పడ్డ పిడిగ ఎనర్జీ టీవీలోకి వచ్చి టీవీ నుంచి స్విచ్ బోర్డ్ నుంచి ఎలక్ట్రికల్ ప్యానల్ నుంచి గ్రౌండ్ రోడ్లోకి వెళ్ళి గ్రౌండ్ రోడ్ నుంచి ఎర్త్లోకి వెళ్ళిపోద్ది. షార్టెస్ట్ పాత్. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఉండటం వల్ల ఈ ఎలక్ట్రికల్ ప్యానల్లోకి ఎంటర్ అయిన ఎనర్జీ వేరే స్విచ్ బోర్డులోకి ఇంకా వెళ్ళడానికి ఇష్టపడతాం. ఎన్ని డైరెక్షన్స్లో ఎన్ని దారులు ఉన్నా సరే ఇక్కడ ఒక షార్టెస్ట్ పాత్ షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు వేరే డైరెక్షన్లో కరెంట్ అనేది వెళ్ళదు. పక్కాగా ఈ డైరెక్షన్లోనే ఇలా వచ్చి ఎర్త్లోకి డిసిపేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా ఒక సింపుల్ రాడ్ ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల పిడుగులు పడ్డప్పుడు మన ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా డ్యామేజ్ అవ్వదు. అలాగే సపోజ్ ఆ ఇంట్లో మనం ఉన్నా సరే మన నుంచి ఎనర్జీ వెళ్ళదు. ఎందుకు? హ్యూమన్ బాడీకి కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్ వచ్చేసి 1 మెగా ఓమ్స్. ఇక్కడ ఈ డైరెక్షన్లో 0 ఓమ్స్, అప్రాక్సిమేట్లీ 0 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంది. కానీ హ్యూమన్ బాడీకి 1 మెగా ఓమ్ రెసిస్టెన్స్ ఉంది, అంటే 1 lakh టైమ్స్ ఎక్కువ. ఈ డైరెక్షన్లో కూడా సపోజ్ 1 కిలో ఓమ్ ఉంది అనుకుందాం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 కిలో ఓమ్ ఉంది. అప్పుడు పక్క ఈ డైరెక్షన్లో వెళ్ళిద్ది కదా. అర్థమైంది గైస్? సో దిస్ ఈజ్ హౌ ఒక గ్రౌండ్ రాడ్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన ఇంటి మీద పిడుగులు పడ్డా కూడా మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్కి ఏమీ కాదు. అలాగే మన ఇంట్లో ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా సరే మనకి కూడా ఏమీ కాదు. ఈ ప్రాసెస్ ఒక గ్రౌండ్ రాడ్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న అప్లయన్స్ అన్నింటినీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ గ్రౌండ్ రాడ్ ఇన్స్టాలేషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రౌండ్ రాడ్ ఉంది కదా, ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 400 or 500 రూపీస్ అవుతుంది. ఈ వైర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఒక 200 or 300 అవుతుంది. ఇది ఇన్స్టాల్ చేసినోడు లెట్సే ఒక 500 రూపీస్ తీసుకుంటున్నారు అనుకోండి. సో ఒక 1500 or 2000 రూపీస్ కనుక స్పెండ్ చేసుకుంటే మనం ఈ గ్రౌండ్ రాడ్ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఒక్కసారి ఇన్స్టాల్ చేయించుకుంటే చాలు, మన ఇంటిని మనం ఈ పిడుగుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ మన ఇంటి మీద పిడుగు ఇది లేకుండా మన ఇంటి మీద పిడుగు పట్టం కనుక జరిగింది అనుకోండి, ఆ టీవీలు ఒక్కసారి టీవీ డ్యామేజ్ అయితే ఈ రోజుల్లో 20-30,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక టీవీ కోసం. అంత 20-30,000 ఒక టీవీ కోసం స్పెండ్ చేసే బదులు ఒక 2000 పెట్టి గ్రౌండ్ రాడ్ ఇన్స్టాల్ చేయించుకుంటే చాలా తక్కువలో ఖర్చు అయిపోయింది కదా. అలాగే ఆ సిచ్యువేషన్లో మనం ఇంట్లో ఉంటే మనకు కూడా షాక్ కొట్టదు కదా, రైట్? దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో వల్ల మీరు కొంచెమన్నా నేర్చుకుంటే మాత్రం నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఫ్యూచర్ వీడియోస్ కూడా మీరు చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.